దాదాపుగా సంవత్సరంన్నర ఈ రోజున కూటమి పరిపాలన అంటే సంక్షేమ పథకాలు కానివ్వండి, రోడ్లు కానీ, అభివృద్ధి కానీ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉందంటారు? ఏంటి మీ అభిప్రాయం? చంద్రబాబు పరిపాలన సూపర్గా ఉందండి. ఆయన వచ్చిన కాడ నుంచి ఎవరికి ఏ ఇబ్బందులు కలుగుతలేదు. అంటే ఏంటి మీరు గమనించింది ఏంటంటే సంక్షేమ పథకాలు అంటారా లేకపోతే అభివృద్ధి అంటారా? ఏం గమనించారు? అభివృద్ధి అంటే ఆయన చేసే అభివృద్ధి బాగుందండి. మాకు రోడ్లు కానీ, ఈ పిల్లలకి స్కూళ్ళు వేసేవి కానీ, వాళ్ళ చదువు గురించి ప్రతి ఒక్క దాంట్లో మాత్రం ఆయన పర్ఫెక్ట్గా జగన్మోహన్ రెడ్డి ఏమీ లేదు, మేము వచ్చామంటే ఒక్కొక్కరు రప్ప నరుకుదాం అంటే ఆ బ్యానర్లు కానీ అసలు దాన్ని ఎలా చూడాలమ్మా? ఆయన కనీసం ప్రజలు మనల్ని ఎందుకు ఓడించారు, ఏంటి వాళ్ళు మనల్ని ఎందుకు తిరస్కరించారనే ఆలోచన కానీ ఏమన్నా ఉందంటారా? ఆయన చేసిన పరిపాలన మాకు నచ్చలేదండి. ఆయన ప్రతి పనికైనా లేడీస్ని కానీ ఏదన్నా మనం ఒక వ్యాపారం పెట్టుకున్నా ప్రతి ఒక్క దాంట్లో ఇబ్బంది కలిగించాడు మాకు. పథకాలు అయితే వస్తున్నాయి టైంకి, పరిపాలన బాగుంది. చూసారా పిల్లలందరూ కలిసి అసెంబ్లీ, ఆ మాక్ అసెంబ్లీ నిర్వహించడం? అదేనండి చెప్తున్నా, చంద్రబాబు పెట్టిన కాడ నుంచి పరిపాలన మాత్రం సూపర్గా ఉంది. మహాన్ బాబు ఆయన వచ్చినాక ఒక భగవంతులాగా కొలుచుకోవాలని ఉంది. ఆయన దేవుడే అసలు అట్లా తెలిసినంత వరకు. ఈ రోజున సంక్షేమ పథకాలు మీరు అన్నట్టుగా పెన్షన్ 1వ తారీఖే ఖచ్చితంగా 1వ తారీఖు అంటే ముందే ఒక రోజు ముందేగానే ప్రకటించుతున్నాడు. సెలవు వస్తే ముందు రోజే ఇస్తున్నాడు. ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా అన్నీ పర్ఫెక్ట్గా ఉంటున్నాయి. ఆయన చేసే పరిపాలన మాత్రం మాకు బాగా నచ్చిందండి. మరి మళ్ళీ పాదయాత్ర చేస్తా అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి, జనాలు కష్టాల్లో ఉన్నారు అంటున్నాడు. నేను వస్తాను, నేను ఉద్ధరిస్తానని చెప్పి అసలు దేనికి పని చేయడండి, రాడు. ఆయన వస్తుందంటే కళ, అది రాడు. మళ్ళీ జనాలు ఆయన వైపు అబ్బే అసలు ఆలోచిస్తున్నా కదా, వస్తాం అన్నది రారు. నాకు తెలిసినంత వరకు అసలు అయిపోయింది. ఒక ఛాన్స్ అన్నాడు, అందరూ సుక్కలు చూపించాడు కదా సార్. ఎవరికి వేసాడు పథకాలు, ఎవరికి వేయలే. ఒకసారి ఫస్ట్ మురిపించాడు, రెండోసారి ఏమి వేయలేదు కదా, అనవసరం. ఆయన వస్తుందంటే కళ, అది రాదు. ఈయన చంద్రబాబు ఒక భగవంతుడు, ఆ వెంకన్న బాబు ఆయనకి ఇచ్చిన వరం అది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.